విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పెళ్లి చేసుకున్నాడు అన్న క్రమంలో మరి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అబ్బాయి ఆపరేషన్ ఎందుకు చేసుకున్నాడు అని అంటే, మొట్టమొదట ఊర్లో పైశాచికత్వమైన పని చేసినందుకు చెట్టుకు కట్టేసి కొట్టి ఆయన గారి పురుషంగానికి వాత పెట్టారు అనేది వార్త. మీకు అంటే ప్రూఫ్ ఉందా? మీరు నమ్మారా అది? అలా ఉండదు. ఇప్పుడు విషయం నా దగ్గర రికార్డు విషయంలో వచ్చింది. అయితే వాత పెట్టినప్పుడు ఏం జరిగింది, అదంతా సెప్టిక్ అయిందంట. సెప్టిక్ అయిపోయి ఆ పురుషాంగం ఏంటంటమ్మా, ఖచ్చితంగా బ్లడ్ ఫ్లో ఉండాలి అందులో. బ్లడ్ ఫ్లో అనేది ఇప్పుడు యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆ టెస్టికల్స్ అవన్నీ మూమెంట్ లేకపోతే ఏమవుతుందంటే అది ఇమ్మోటల్, అక్కడికి అది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కట్ ఆఫ్ టు సెప్టిక్ అనేసరికి ఏమవుతుందంటే దానివల్ల లోపల నుంచి లివర్కి ఎఫెక్ట్, మన కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వైద్యులు పరీక్ష చేసేసి తీసే ఏర్పాటు చేసుకొచ్చారు. ఇప్పుడైనా అసలైన విషయం ఏంటంటే, ఏదైతే ఇండోర్ లో సర్టిఫికేట్ పెట్టాడో ఆ డాక్టర్ గారితో మాట్లాడుతున్నా ఈరోజు సాయంత్రం 7 o'clock చేయమన్నాడు ఆయన. ఈ డాక్టర్ ఫేక్, అది వచ్చేసి అది బలవంతంగా తెచ్చుకున్న సర్టిఫికేట్. అది మనం చూసిందంతా అదంతా లింగ మార్పిడి చేసుకున్నాడు కదా. నేను చదివిన అది మీకు ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. అందులో ఏంటంటే 2024 7వ నెలలో మార్పిడి చేసుకున్నది అనేది ఉంది కదా. అంతకు ముందుకే ఆయన గారిని ఈ పంట చింతపండు చేసి ఊర్లో వాళ్ళు ఆయన గారికి సంబంధించిన లింగం పైన ఏదైతే చెప్తున్నాడో ఆ అంగం పైన వాతలు పెట్టడం చేత సర్జరీ అయిన రిపోర్ట్ ఇంకోటి ఉంది. ఆ తర్వాత మెల్లిగా బయటికి వచ్చాడు. దానికి ఇలా 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 అని కొన్ని అవమానాల చేత అన్ని చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని మాస్టర్ ప్లాన్కి వచ్చాడు. ఇదే ధర్మం, దాంట్లోనే అబద్ధాలు ఆడే ప్రసక్తే లేదు. నేను చాలా ఛానల్లో కూడా చెప్పాను, ఆ మొబైల్ ఇవ్వండి అందులో ప్రూఫ్ చూపిస్తావు సార్. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినా కూడా మీడియా సోదరులందరికీ, ప్రేక్షక మహనీయులందరూ కూడా అన్ని వివరణలు తెలియాల్సిన అవసరం ఉంది. నమ్మరు, ప్రూఫ్స్ చూపించాల్సిన అవసరం ఉంది. పేరు చూడండి, ఇప్పుడు ఒక డాక్టర్ సర్జరీ చేయడానికి దెర్ ఇస్ అథెంటికేషన్. ఇలాంటి సర్జరీలు చేయడానికి చాలా చాలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవసరం పడుతుంది. శివ బ్రహ్మ విష్ణు హ్యాస్ అండర్ గాన్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జరీ ఆన్ 8/7/2024. ఓకేనమ్మా. అండర్ కేర్ ఆఫ్ జెండర్ రీఅసెస్మెంట్ సర్జర్ డాక్టర్ అశ్విని దాస్. శ్రీనివాస్, నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే, ఒక డాక్టరు నీ కళని నమ్మడు. ఈయన చేసిన పొరపాటు అది. మళ్ళీ ఇది ఎట్లా అంటుండు స్వామి అని అనుకుంటారంటే, ఒక డాక్టర్ కళలో శివుడు కనబడ్డాడు, శివుడు కనబడిన తర్వాత ఈమని చెప్పి అని అన్నాడు అని చెప్పి లింగాన్ని తీసే అధికారం డాక్టర్ కి లేదు. ఇది ముమ్మాటికి నిజం కదా. అలాగే తీస్తాడు డాక్టర్, తీయడానికి లేదు. ఆ డాక్టర్ లోపడేస్తారు. ఇప్పుడు నిజంగా వేయాలంటే, ఇప్పుడు ఒకవేళ పరమాత్ముడు ఉన్నాడంటే ఆ డాక్టర్ కి చెక్ పెట్టొచ్చు. మనం అట్టెట్లా చేస్తావు నువ్వు? తల్లిదండ్రుల అనుమతి అవసరం ఉన్న ప్రూఫ్. ఒకవేళ పెళ్లి అయితే భార్య ప్రూఫ్ లేదు, పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా వచ్చి ఈ విధంగా జరిగిందంటేనే లింగాన్ని తీసేస్తారు. ఇప్పుడు లింగాన్ని తీసేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే నీకు ఆ లింగానికి సమస్య ఉన్నది కదా. అట్లా సర్టిఫికేట్ ఇయ్యరు. అందులో బ్రహ్మ విష్ణు పరమేశ్వరు అంటే శివుడు కళలో కడబడి శివుడు అడిగాడంట ఈయన లింగం ఏమని చెప్పేసి. శివుడికి లింగం లేదని ఈ బోడిలింగం గాని అడిగాడంట. ఈ బోడిలింగం గాడు ఈ పాపిష్టుడు అడిగాడు గ్రహాంతరవాసిని. ఇది చేసే వీడియోలు కూడా బాగా గమనించి చూడండి. ఇది పెట్టే మిస్టేక్లన్నీ, వాడు పెట్టిన ప్రతి ప్రూఫ్ లో ఒక మిస్టేక్ ఉంటది. ఏ డాక్టర్ కూడా దేవుడి పేరుతో సర్జరీ చెయ్యడు. ఇది ఉంది కదా, దేవుడు నమ్మి చేస్తాడు. చాలా ప్రాక్టికల్ గా ఉంటారు వాళ్ళు, ప్రాక్టికల్ గా ఉంటారు. నమ్మకంగా స్వామి అలా చేయనీకి రాదు, అది దేవుడిది, నువ్వు అలా ఉన్నదంటే మేము చేయమంటాడు కదా. అదొక ప్రూఫ్ లైవ్ గా దొరికిపోయింది. కాబట్టి ఈయన ఇక్కడ ఒక విధంగా దొంగ ప్రూఫ్ పెట్టాడని అర్థం. అంతకు ముందుకు ఏం జరిగాయి అనేది ఎంక్వైరీలో ఇప్పుడు మళ్ళీ తెలుస్తాయి, రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మీరు అడిగిన విషయ ప్రకారంగా శ్రీనివాస్ చేస్తున్న ప్రతి దగ్గర అమ్మ ఒక ప్రూఫ్ వదిలిపోతున్నాడు. ఆయన నేను చెడ్డవాణ్ణి అని చెప్పేసి పరమాత్ముడు అట్లనే చేస్తున్నాడు. మిత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చావా, నేను మళ్ళీ వస్తా అని చెప్పి పోయినావు. ఒంటికాల మీద 45 నిమిషాలు నిలబడ్డావా, పత్త లేకుండా పోయి ఎన్నో చేరినావు. వేములవాడ పోయావా, ఆడి పోయి అధికారులు అడ్డుకుంటున్నారు. వేములవాడ గులగొడతాను పోయినావు, ఆడ అడ్డుకోగానే ఆడ నుంచి నీ కారు ఎత్తుకోగానే అలాగే టార్చ్ బయటకు పెట్టి చూసినావు, ఆడికి వెళ్ళిపోయినావు. తర్వాత ఇంకో విషయం, శ్రీకాళహస్తికి పోయినావా, దర్శనం చేస్తలేరు, బట్టలు వేసుకొని రమ్మన్నారు అని చెప్పేసి ఆడపోయి డీజిల్ పోసుకున్నావు, కానీ కాల్చుకోలేవుగా. ఇవన్నీ స్టోరీస్ ఎలా ఉన్నాయి. లెమన్ వాటర్ అన్నారు, ఆరెంజ్ వాటర్ అన్నారు, ఇన్ని అయిపోయినాయి కదా. శ్రీనివాస్ ఏం చేస్తుందంటే దీనితో ఇంకా చిన్న మారుమూల గ్రామాల్లో కొంచెం ఉంటారు, ఇమ్మేచూరుగా ఉండకుండా ఉండి ఇన్నోసెన్స్గా ఉంటారు కదా, అదంతా మన మీద రుద్దుతున్నాడు. ఇది హైదరాబాదు, భాగ్యనగరంలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీసు, ఎడ్యుకేటెడ్స్, వెల్ ఎడ్యుకేటెడ్స్, సైంటిస్టులు ఉన్న ఈ దేశంలో ఈయన మారుమూల ప్రాంతంలో చేసే స్టంటులని ఈడ వేస్తే నడుస్తాయి అమ్మ. కాబట్టి నీ పెళ్ళి చెల్లదు, నీ లింగ మార్పిడి చెల్లదు, ఇంక నీది అయిపోయింది.
ఇప్పుడు క్యారమ్ బోర్డ్ లో బ్లాక్ వైట్ రెండు అయిపోయినాయి, ఉన్నది రెడ్ కాయిన్ ఒకటే, ఇక దాన్ని ఏ టైంలో అయినా లోపలికేయాల్సిందే. గురుగారు ఇదంతా మనం నార్మల్ కాన్వర్సేషన్, నార్మల్ టాపిక్ మాట్లాడడం, ఒక మనిషి జీవితం పెళ్లి ఎంతవరకు వర్త్ కాదు అన్నది. మరి సనాతన ధర్మం పరంగా మాట్లాడుకున్నట్లయితే అఘోరి, లేడీ అఘోరి అని చెప్పి ఒక పేరు పెట్టుకొని ఆ రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష వేసుకుంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది కొన్ని వందల రుద్రాక్షలైనా ధరించున్నాడు, పెళ్లి చేసుకోవడము, తాగడము, ఒక అమ్మాయిని ముట్టుకోవడము, లైవ్ లో ముద్దు పెట్టుకున్నాడు, ఆమెను చూసే ఉంటారు మీరు పెళ్ళైన తర్వాత. అసలు ఇదంతా చూస్తుంటే ఏంట్రా బాబు ఏం చూడాల్సి వస్తుంది, అస్సలు చేయరు. మనము ఓపెన్ గా చెప్పాలంటే ఆడపిల్లలైనా పురుషులైనా అమ్మ పెళ్ళైనప్పుడైనా ఒకవేళ వాళ్ళు పెళ్లికి బిఫోర్ వాళ్ళు ప్రేమికులు లవర్స్ అయినా కూడా గోప్యంగా పోతారు. ఇప్పుడు మనం చాలా మంది పార్కుల్లో లవర్స్ చూస్తాం, ఏ పార్కులైనా ఇందిరా పార్కే కానీ ట్యాంక్ బండే కానీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అయితే కూర్చొని ముద్దులు పెట్టుకోరు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుకోరు, ఏదో సందుల్లో గొంతుల్లోనే ఉంటారు కదా. అంటే వాళ్ళు ఏంటంటే దే నీడ్ ప్రైవసీ కదా. ఇదే మళ్ళీ ఇంకో విధంగా చెప్తా, కొంతమంది ఉంటారు వచ్చి బయట నిలబడి ఇవన్నీ కొంచెం కనబడేలా నిలబడతారు, వాళ్ళని మనం వేశ్యాలు అంటాం. కానీ వాళ్ళు వచ్చి చూయించడం ఇట్లా ఒక దగ్గర నిలబడటమే కానీ నేను ఇదే అని చెప్పరు. అవసరం ఉన్నోడే పోయి ఏదో అడుగుతారు, మళ్ళీ వాళ్ళందరూ ఇద్దరు కలిసి ఎడికి వెళ్తారు, ఒక ప్రైవసీ ప్లేస్కి వెళ్తారు. ఆన్నే చూయించింది కదా, ఆన్నే అయితే ఉండరు కదా కదమ్మా. ఇక్కడ రెండు రకాలు చెప్పిన, మంచి చెప్పినా చెడు చెప్పినా కదా. ఇంకో రకం చెప్తా వినండి. నువ్వు వచ్చినా రాకున్నా నీ మీదికి వచ్చేసేసి కొంతమంది విచ్చలవిడతనం చేస్తారు. కొంతమంది ఉంటారు అమ్మాయికి పట్టుకోను, లేకపోతే నలుగురు ఎదురు కలిసి ఏదో చేస్తారు కదా. వీళ్ళని ఏమంటామంటే మానం మర్యాద లేదా, అసలు సిగ్గు అనిపించట్లేదా, నువ్వు ఆడదానమైనా, అసలు నువ్వు అసలు ఇదా అంటారు కదా. ఒక 1-2% ఉంటారు వీళ్ళ కదమ్మా. అంటే ఇక్కడ ఏమున్నది, విచ్చలవిడతనం ఉన్నది, సిగ్గున్నది, తర్వాత ఏదున్నా గోప్యత ఉన్నది. ఈ మూడు గోప్యతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాం, పిచ్చోడు ఉంటాడు, ఒళ్ళు తెలియకుండా బట్టలు లేకుండా తిరుగుతూనే ఉంటాడు, నువ్వు ఎటు చూసినా ఆయనకు ధ్యాస ఉండదు, ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం చెప్తా, మద్యం మత్తులోడు ఉంటాడు, వాడు మత్తులో ఉంటాడు, వాడి బ్రెయిన్ అనేది పని చేయదు, జీరో ఉంటాడు, ఈ బట్టలు గిట్టలు అవన్నీ తీస్తుంటే చూస్తుంటాడు కానీ దాన్ని రీప్లేస్ చేసుకోలేడు, మళ్ళీ వేసుకోలేడు. సేమ్ వర్షన్ ఇది శ్రీనివాస్ అదే. వీళ్ళు చేస్తున్న సమయంలో నేను 100% బెట్ ఛాలెంజ్గా చెప్తా అమ్మా, వీడియో కాల్ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు మైకంలో ఉండి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా తీసుకొని, అంత డేర్ ఈజీగా రాదు మాట్లాడడానికి, మధ్యలో ఉండే ఇస్తున్నారు ఇద్దరు. కాబట్టి ఏంటంటే ఈ 4వ రకం వాళ్ళు తెలివితోని, అతి తెలివితోని సమాజానికి మేము చాలా మంచోళ్ళమని ఇస్తున్నారు. లైవ్గా ముద్దులు పెట్టుకున్నాం అంటే నీకు పరోక్షంగా ఏం చేత కాదని అర్థం. అర్థమైందా తల్లి? అన్నీ ఉన్న ఇస్తరాకి ఎంత అనుకుంటుంది, ఏమీ లేని ఇస్తరాకి ఎగురుతుంది కదా. ఈయన గారికి ఏం లేదు కాబట్టి సూయించక తప్పదు. అన్ని ఉన్నవాడు గోప్యంగా చీకట్లకు పోతాడుగా. సంసారం ఇప్పుడు వీళ్ళిద్దరే చేయాలి, ఇప్పుడు చూడాల్సింది. ఎంతమంది లేరు, ఎంత పెద్ద కుటుంబాలు లేవు, 7 తరాల నుంచి ఉన్న వాళ్ళు లేరా, ఒక్కొక్క గడపలో 18 మంది 19 అన్న తల్లులు ఇంకా బతికిలేరా, వీళ్ళిద్దరు చూడాలంటే అమ్మా ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద మనము అశ్లీలత మీద కేసు వేయవచ్చు. వీ కెన్ ఫైల్ ఎ కేస్ డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. నిన్న నైట్ నాకు అడ్వకేట్ మాట్లాడి చెప్పాడు, రుద్ర గారు ఎంత సేఫ్ లేదు, లైవ్ కేసు రన్ చేయొచ్చు వాళ్ళ పైన. అట్లా ముద్దులు ఇవి చేసుడు అవి చేసుడు అశ్లీలత అంటారు. వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ లైక్ ఎ పాన్. అంటే అంత వైల్డ్ గా చూపించాల్సినది లేదు కాబట్టి వీ కెన్ ఫైల్ ఎ కేస్. అండ్ ఆ విధంగా మనము దిగజారిపోతలేము. ఇంకా శ్రీనివాస్ మీద కేసు అలాంటి విషయాలు వేసి చేసి ముందుకు పోయి చేస్తే ఇప్పటికే నువ్వు సగం అయిపోయిన బొందల కాలు ఉంది శ్రీనివాస్ది, ఇంకెంత ముందుకు తీసుకెళ్తాం. ఇక ఆయన వచ్చి క్షమాపణ చెప్పుకోకపోతే ఇంకా రాను ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయికి సెన్స్ ఉంది, ఆయనకి సెన్స్ లేదు. ఈ ఇద్దరు కలిసేసి మన అందరిని ఏం చేస్తున్నారు చూడండి. అమ్మాయికి సెన్స్ ఉందని ఎలా చెప్తారు గురుగారు? అమ్మాయి సెన్స్ ఉంది కాబట్టి ఒకసారి రాధిక అనే అమ్మాయి బయటకు వచ్చినాక కూడా పెళ్లి చేసుకునే ఆలోచన చేసుకొచ్చింది. రెండో విషయం, నెక్స్ట్ డే అన్న క్వశ్చనింగ్ చేసిందా, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా, మాట్లాడతలేరా, తిడుతున్నారా అనేది లేదు. వాళ్ళిద్దరిది జాలీ కనబడుతుంది, జాలీ ఉంటుంది సంసారంలో. వీడియో కాల్ లో మాట్లాడుతుంటే మీరు ఎక్కువ గమనించండి, మేము గమనించింది అదే, వెనక నుంచి ఏదో గుసగుస చెప్తుంది. ఎందుకంటే శ్రీనివాస్కి ఏం లేదు కదా కాబట్టి ఈమె కొన్ని చెప్తుంది. శ్రీనివాస్కి అన్ని ఉంటే ఆయననే మాట్లాడాలి, నా వెనక గుసగుస లేదు, ఎందుకు మీ వెనక గుసగుస లేదు అని అంటే వీళ్ళిద్దరు ప్రీ ప్లాన్ గా మాట్లాడుకుంటారు. అక్కడ యాంకర్ వచ్చి అల్టిమేట్ ప్రశ్నలు ఏంగానే అక్కడికక్కడ డిస్కషన్ చేస్తారు. డెబిట్ కి రా శ్రీనివాస్, ఒకసారి నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నాకు కూడా. ఎందుకు గురుగారు మీరు వాల్యూ పోగొట్టుకోవడం? చూపెట్టాలి, ఆయన పెద్ద వదిలాడు కదా. డెబిట్ కి రమ్మంటున్నాం, ఎందుకంటే నాతో డెబిట్ కి రమ్మని చెప్పి శ్రీనివాస్ ని ఎందుకంటున్నా అంటే శ్రీనివాస్ క్వశ్చనింగ్ వైల్డ్ చేస్తున్నాడు కదా, శ్రీనివాస్ సమాధానాలు ఇవ్వాలి కదమ్మా, అది విషయాలు.